జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనం చూస్తున్నాం పిల్లల విషయాల్లో ఎంత ఇదిగా పిల్లల్ని ఈ రోజుల్లో మనం పెంచుతున్నాం. గారాబంగా పెంచుతున్నామని చెప్పానాలా, లేదు అంటే పిల్లల ప్రవర్తనలో తేడానా, పెద్దవాళ్ళ ప్రవర్తనలో తేడానా అర్థం కావట్లేదు. ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళాలంటే మనం చెప్పకముందే వాళ్ళు ఎలాంటి వాళ్ళని పిల్లలే గ్రహించేస్తున్నారు. సపోజు నా ఇంటికి ఎవరైనా ఫంక్షన్కి రావాలంటే ఆ పెద్దవాళ్ళు వచ్చే ముందు వాళ్ళ పిల్లలే చెప్తున్నారు, పో అమ్మా ఆవిడ పెద్ద చాదాసం, ఏదో లెవెల్ చూపిస్తారు, వాళ్ళ పిల్లలు ఇంకా లెవెల్ చూపిస్తారు, ఎవరితోనూ మాట్లాడరు, పట్టించుకోరు అని చెప్పి మన ఇంట్లో పిల్లలే చెప్పేస్తున్నారు ఎక్కడికైనా ఫంక్షన్కి రండి రండి అంటే. పిల్లల మానసిక స్థితి ఏ స్థాయిలో ఉంది అంటే, ఎదుటి వాళ్ళు మన ఎలా చూస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. సొంత కజిన్స్ కలవటం కష్టమైపోయింది. ఇంట్లో ఉన్న తమ్ముడు పిల్లలు, అన్న పిల్లలు, అక్క పిల్లలు అందరు కలిసి ఖచ్చితంగా ఒక 3-4 రోజులు కూడా ఉండట్లేదు. పోనీ వీళ్ళు ఏమన్నా సరిగ్గా ఉంటారా అంటే, ఏయ్ నా కొడుకుని సరిగ్గా చూడకపోవడం ఏంటి, నాకు రాయల్టీ ఇవ్వలేదు, నా కొడుక్కి గౌరవం చేయలేదు, నా కూతురికి మర్యాదలు చేయట్లేదు, నాకు లెవెల్ సరిపోలేదు, ఇది తప్ప మనం ఒకళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాం, మన పని మనం చూసుకుందాం, చక్కగా హాయిగా కాలక్షేపం చేసామా, తిన్నామా, ఉన్నామా, ఎక్కామా అనేది ఈ రోజుల్లో లేవు. ఈ రోజులను బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే, మనస్తత్వాలు ఎవడింట్లో వాడు ఉంటే ఏ పేచీలు ఏ గొడవలు రావేమో అనిపిస్తుంది చూస్తుంటే వ్యవహారాలు బయట. సరే పిల్లలు ఎప్పుడు కలవాలి కానీ అండి, నేను అందరికీ చెప్తున్నానండి, మన జనరేషన్ తర్వాత ఏ పిల్లలు ఎవరితోనూ కలవరు. సొంత అన్నదమ్ములు కలిసి ఉంటే గొప్ప విషయం, సొంత అక్క చెల్లెలు కలిసి ఉంటే గొప్ప విషయం. ఈగోలు 50లు వచ్చిన తర్వాత కూడా ఈగోలు పోవు, మనస్తత్వాలు పోవు, పౌరుషాలు, రోషాలు. ఎదురుకు రోజుల్లో ఒక వయసుకి గౌరవం ఇచ్చేవాడు. వాడు తప్పు చేసినా, కరెక్ట్ చేసినా, ఏం చేసినా, ఒరే పెద్దాడిరా ఇంటికంటే ఒక గౌరవం, పెద్దదిరా ఇంటికంటే ఒక గౌరవం, లేకపోతే ఆయన పెద్ద ఆయనరా అంటే ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు పెద్ద లేదు, చిన్న లేదు, ఏమీ లేదు, ఎవడికి వాడు నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని అనే మెంటాలిటీలు ఎక్కువైపోయినాయి. అలాగే మన జనరేషన్ తర్వాత పిల్లలు ఎవరు ఒకళ్ళతో ఒకళ్ళు కలవటం కానీ, అది భయానకంగా అనిపిస్తుందండి ఆ వాతావరణం తలుచుకుంటే. వీళ్ళు ఎలా బాండింగ్ ఏర్పరచుకుంటారా, ఇంటికి మనం తర్వాత మన తర్వాత తరం తర్వాత మన పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరు అనే మెంటాలిటీలు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్నాయి. ఎవరిదన్నా ఉంది అంటే ఆ కూతురు, ఆ కొడుకు, ఆ కోడళ్ళు, ఆ మనవాళ్ళు అంతవరకే. వాళ్ళు కలవటం కోసం వాళ్ళకి ఫైటింగులు రాకుండా, ఈ పిల్లలు కొట్టుకుంటే ఆ తల్లులు ఆ తండ్రులు కోపాలు రాకుండా చూడటం అనేది తల్లిదండ్రులకి పెద్ద విషయం అయిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో. సెలవులకు వచ్చిన తర్వాత కూతురు పిల్లలు కొడుకు పిల్లలను కొడతారా, కొడుకు పిల్లలు కూతురు పిల్లలను కూడా కొట్టుతారా, కొట్టేటప్పుడు మనం ఎవరికన్నా సపోర్ట్ ఎవరికి ఇస్తే, నీకు వాడంటేనే ఇష్టం, వాడంటేనే గొప్ప, మా పిల్లల్ని పట్టించుకున్నప్పుడు మమ్మల్ని ఎందుకు ఇంటికి పిలిచామని చెప్పి గొడవ చేస్తున్నారు అని పెద్దవాళ్ళు గొడవ చేస్తున్నారు. మీరేమంటారు చెప్పండి? సర్దుకునే మెంటాలిటీ పెద్ద లేదు, చిన్న లేదు, ఎవరికీ లేదు. పోనీ పెద్దవాళ్ళు ఆదర్శం గల వాళ్ళు పోన్లేరా వాళ్ళు అలాగే అంటారు, మీరు సర్దుకోండిరా అంటే మేమే ఒదిగి ఉండాలా, మేమే మమ్మల్ని కంట్రోల్ చేస్తాం, అలాంటప్పుడు మమ్మల్ని తేమాకి ఫంక్షన్కి అంటున్నారు. ఇదండి ఇవాళ మన ఫాలోవర్ ఒక ఆవిడ అడిగారు, మేడం పిల్లల్ని ఎక్కడికన్నా తీసుకువెళ్దామంటే ఎవరితోనూ కలవట్లేదు, చేయట్లేదు, పైగా ఆడపిల్లలు అయిపోయారు, ఎవరు వస్తారులే వాళ్ళ ఇంట్లో అందరూ మగపిల్లలు, వాళ్ళ ఇంటికి ఎవరు వస్తారు, వాళ్ళ ఇంట్లో ఎవరు పలకరు, ఎవరు మాట్లాడరు, వచ్చిన దగ్గర నుంచి ఏవో పనులు చెప్తారు అనేవాళ్ళు. పూర్వం రోజుల్లో అండి ఎవరి పెళ్ళిళ్ళైనా, ఎవరి ఫంక్షన్లు అయినా, పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, వాళ్ళు వీళ్ళు కలగాబులగంగా ఒక చోట అందరం పక్కలు వేసుకుని, ఫ్యాన్ ఉందా, ఏసీ ఉందా, దుప్పట్లు ఉన్నాయా, దుండ్లు ఉన్నాయా, కింద ఏమైనా చాప ఉందా, ఏమీ లేవు, అన్నీ అప్పుడు ప్రేమలు ఉన్నాయి. ఇప్పుడంతా ఇంట్లో అమ్మా నాన్నని చూడటానికే పిల్లలు ఇబ్బంది పడుతున్న రోజులు. అలాంటిది ఇంకా కజిన్స్ దగ్గరికి వెళ్ళి కలిసేంత ఉందంటారా చెప్పండి? మనస్తత్వాలు మార్పు వస్తున్నప్పుడు పిల్లలు మన తదనంతరం ఎవరితో ఎలా ఉంటారనేది అర్థం కాకుండా ఉంది. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఎవరుంటారు వెనకాల? నీకు బలుపు, మీ నాన్నకి బలుపు, మీ అమ్మకి బలుపు, నీ ఇంట్లో నీ కొడుకు బలుపు, కూతురికి బలుపు, ఇన్ని బలుపులు మేము వచ్చి మిమ్మల్ని ఏంటి పలకరించేది అని చెప్పి జనాలు మాట్లాడుతున్నారు. దీనికి ఎలా పరిష్కరించాలి అంటే,
ఒకటే, మనం చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఎంత బాగా గొప్పగా ఆదర్శంగా పోన్లే నాన్న వాళ్ళు అన్న మాటల కంటే వాళ్ళు చేసిన సహాయం గుర్తుపెట్టుకో అని ఎప్పుడైతే మనం చెప్పుకుంటూ వస్తామో అది వాళ్ళ బ్రెయిన్లో పడుతుంది. వాళ్ళు ఇన్ని తప్పులు చేశారు కదా, మనకి ఏ చిన్న సహాయం ఉన్నా చేయకుండా ఉంటారా మనిషి? చెప్పండి. ఆ సహాయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పుకుంటూ పెంచుకుంటూ వస్తే వాళ్ళలో పాజిటివ్ ఎనర్జీ నింపగలుగుతాం. అవునరా నువ్వు చెప్పేది కరెక్టేరా అని మనం ఇంకా 4 ఎక్కేసాం అనుకోండి, తల్లికి ఉన్న పొగరే పిల్లలకు కూడా వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే పాపం తండ్రులు వాళ్ళు ఏది చెప్పలేకుండా ఏది ఎలా ఉండాలనేది వాళ్ళకే అర్థం కాదు కాబట్టి పిల్లలకు కూడా చెప్పరు. పిల్లల ప్రయోజకులు ఇవ్వాలి అంటే మాత్రం తల్లి పాత్ర చాలా ఎక్కువ ఉంటుందండి, మన పాత్ర ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళు నెగిటివ్గా వాళ్ళకి బ్రెయిన్లో క్రియేట్ చేసే బదులు పాజిటివ్గా క్రియేట్ చేయండి. ఏంటి అంటే, అరే వాళ్ళు ఎన్ని తప్పులన్నా చేయని మనకెందుకు, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మనం చేసిన మంచి మనకు ఉంటుంది, వాళ్ళు చెడ్డ చేస్తే వాళ్ళకు ఉంటుంది, మనం మాత్రం పాజిటివ్గా పోదామని చెప్పుకుంటూ వచ్చారనుకోండి, మన కుటుంబం మన పిల్లల వరకు బాగుంటారు. కాదంటే మీ అత్త వచ్చింది కదరా అది అలా చేసింది, మీ బాబాయ్ వచ్చాడు ఇలా చేశాడు, మీ మామయ్య ఎలా చేశాడు, ఇంతకింత ప్రతీకారం తీర్చుకుందాం అని పెంచుకుంటూ వచ్చామనుకోండి, లేకపోతే పిల్లల్ని ఎదుటి వాళ్ళు పెద్దవాళ్ళని మాటకు మాట అనేటట్టు పెంచామనుకోండి, దేనికి కాకుండా పోతారు. అందుకని పిల్లల్ని ఎప్పుడైనా సరే పాజిటివ్గా పెంచండి, పాజిటివ్గా ఉంచండి. ఎదుటి వాళ్ళని అనేటప్పుడు వాళ్ళల్లో మనకి చేసిన మంచిని గుర్తుపెట్టుకుంటారా అని చెప్పండి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అర్థమైందా? ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, మన ఫాలోవర్ మా పిల్లలు కలవరు, మా పిల్లలు కలవరు అంటే అదే చెప్పండి. అమ్మ పని చేస్తే మనకే పని వస్తుంది, దానివల్ల ఏం లేదు, బలానా వాళ్ళ అమ్మాయి చక్కగా మంచిగా పనిచేస్తుంది అని చెప్పుకుంటారమ్మా, నీకే మంచి పేరు వస్తుంది తప్ప నీ చేత వాళ్ళు పని చేయిస్తున్నారు అని చెప్పి నువ్వు అనుకుంటాం ఫీల్ అవ్వటం కరెక్ట్ కాదని. ఒకసారి మా ఆడపడుచు వాళ్ళది గృహప్రవేశం అయింది హైదరాబాద్లో. ఏదో టిఫిన్ సెక్షన్ దగ్గర ఎంతసేపటికి అవ్వకపోతే వంట మనిషిని పెట్టి చేయిస్తున్నాం అనమాట. దోశలు నా వరకు నేను చక్కగా బాగా వేయగలను, ఫాస్ట్గా వేయగలను. ఒక స్టూల్ వేసుకుని కింద పెట్టారనమాట స్టవ్, నాకు ఇచ్చేసేయండి అని చెప్పి 2-3 పెనాలు పెట్టేసి చకచకా వేస్తుంటే కావాలనే వెనక నుంచి ఒక ఆయన వచ్చి, ఈ వంట మనిషి ఎవరో బాగా ఫాస్ట్గా వేస్తుంది, మాకు కూడా ఇలాంటి వంట మనిషి ఉంటే చూడండి అన్నారు. ఆయనకు తెలుసు నేనే అని, కాస్ట్లీగా కూడా ఉంది వంట మనిషి, మాకు కూడా చూడండి అని. అంటే వాళ్ళ అన్నమాటని మనం జోక్గా తీసుకోవాలా? ఆడపొడిచి ఇంటికి వెళ్ళి మనం దోశలు వేస్తుంటే మన వంట మనిషి చేశారు వాళ్ళు నన్ను ఇంత మాట అంటారని సీరియస్గా తీసుకోవాలా? వంట మనిషి అనే మాట ఏం తప్పు కాదే, 10 మందికి అన్నం పెడుతున్నాం మన చేత్తో అని పాజిటివ్గానే తీసుకుందాం. రేపు కూడా మా ఆడపడుచు వాళ్ళది వచ్చే నెల ఆగస్టులో గృహప్రవేశం ఉంది ఇంకోటి, అప్పుడు మీకు ఖచ్చితంగా మా వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. మా ఆడపడుచుని, వాళ్ళ ఆడపడుచుని, వాళ్ళ తోడుకోడల్ని, వాళ్ళ అత్తగారిని, ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుంది అనేది పరిచయం చేస్తాను, పెద్ద ఫ్యామిలీ. అలాగే వంట మనిషి అన్నారని చెప్పి నేనైతే ఫీల్ కాలేదండి, చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యాను. అమ్మయ్య పనన్నా వచ్చు అనుకుంటున్నారు కదా, నాకు బాగా దోశలు వేసింది చాలా క్రిస్పీగా ఉన్నాయని అన్నారు కదా అనుకుంటే సమస్యలు ఉండవు. కనుక పిల్లల్ని పెంచేటప్పుడు మాత్రం పాజిటివ్గానే పెంచండి తప్ప వాళ్ళు ద్వేషం నింపి పెంచితే చాలా దుర్మార్గంగా తయారవుతున్నారు. మన జనరేషన్ తర్వాత మన బంధువులతో కూడా వాళ్ళు బాగుండే విధంగా పెంచితే బాగుంటుందని నా ఉద్దేశం. మీరేమంటారు?